కూడి ఉన్నటువంటి దేవుని సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్రియులారా. అదే రీతిగా మా తల్లి యొక్క మరణ విషయంలో సంఘంగా మీరందరూ మా కుటుంబం కొరకు ముందుకు వచ్చి మాకు ఇచ్చిన ఆదరణను బట్టి, మాకు చేసిన సహాయమును బట్టి, మా గురించి ప్రార్థించిన మీ యొక్క మంచి మనసును బట్టి మీకు కృతజ్ఞతలన్న మాట చిన్నదవుతుంది, కానీ మా కుటుంబం అంతయు మీకు రుణస్థలమని మరల మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు యొక్క దీవెనలు మీతో సదాకాలం ఉండాలని ప్రభువును వేడుకుంటున్నాం. ప్రియులారా, ఈ దినము ఆయన ఇచ్చిన సహాయమును బట్టి కొద్ది వారములుగా మనం నేర్చుకుంటున్నటువంటి మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఒక బలమైన సంగతి శోధనల సంబంధమైనటువంటి మన ప్రతికూలమైనటువంటి సమస్యలను గురించి వాక్యంలో మనం నడుస్తున్నాం. వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకందరికీ ఇట్టే అర్థమైపోతుంది, క్రైస్తవునిగా మనం సాగుతున్నటువంటి ఆత్మీయ జీవితంలో శోధనలు మనం ఎదుర్కొంటాము అని. మనకు తలెత్తేటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, దేవుడే మనకు సహాయకుడైనప్పుడు, దేవుడే మనకు తండ్రి అయినప్పుడు, దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడైనప్పుడు మన జీవితంలో ఎటువంటి శోధనలు లేకుండా సజావుగా లేకపోతే సులువుగా ఎలాంటి ఇబ్బందులు అవరోధాలు లేకుండా ఒక స్మూత్ లైఫ్ మనకి ఇవ్వచ్చు కదా. ఇది ఎక్కడి నుంచి నేను ఆలోచిస్తున్నాను అని అంటే, నన్ను కన్నా నా తల్లిదండ్రుల నుంచి, మీ పిల్లల్ని పెట్టుకొని తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఊహించుకొని కొన్ని ఆలోచిస్తున్నారు కదా మీరు. ప్రతి పేరెంట్, అది మదర్ అయినా ఫాదర్ అయినా, వాళ్ళ జీవితంలో పిల్లలు రాగానే ఒక పెద్ద నిర్ణయం ఉంటుందండి. ఏంటి నిర్ణయం అని అంటే, మనం బతికినంత ఇంత కష్టమైన జీవితం నా పిల్లలు బతకొద్దన్నటువంటి ఒక బలమైన కట్టుబాటు పెట్టుకుంటారు. ఆశ్చర్యమే, కానీ జీవితం ఎలాంటిది అని అంటే, మనం ఏదనుకుంటామో దానికి ప్రతికూలంగానే జరుగుతుందండి. అదే విచిత్రం. నాకేమనిపించింది అని అంటే, మనుషులుగా మేమే ఇలా ఆలోచిస్తున్నాం కదా, దేవా నువ్వు గొప్పవాడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు, భవిష్యత్తుని ఎరిగిన వాడవు, ఆదియు అంతమునై ఉన్నవాడవు, భూపతులకు అధిపతివి, ఏది లేదు చెప్పండి దేవుని టైటిల్లో. అలాంటి దేవుడుగా ఉన్న నువ్వు మా జీవితములను ఎంత సులువుగా తీసుకుని వెళ్ళాలి. ఇంకా నా ఆలోచన కలిగినప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి ఆ బలమైన మాట ముందుగా చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. ప్రభు శోధనల గురించి మనకిస్తున్నటువంటి ఒక ఆశీర్వాదదాయకమైన మాటను మనం చదవగలిగితే, అర్థమైతే చాలా ఆనందం అండి. అర్థం కాకపోతే నిరుత్సాహం ఉంటుంది ఈ మాట వెనుక. యాకోబు గారు రాస్తున్నటువంటి పత్రిక, చాలా లోతుగా రాసినటువంటి లేఖనములను మనం పరిశీలన చేయగలము. ప్రభు సహోదరుడైన యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2-3 వాక్యములను జాగ్రత్తగా చదువుదాం. గతంలో మనం పలుమార్లు చూసుకున్న వాక్యము, గొప్ప ఆదరణ కలిగించేటువంటి లేఖనం కనుక మరలా మీ ప్రస్తావనకు తీసుకొని వస్తున్నాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి. కొంచెం ఓర్చుకోండి అని నేను చెప్పడం లేదండి, కొద్ది కాలం తట్టుకోండి అని చెప్పడం లేదు. నాకు చాలా పనులున్నాయి, మీకు ఎదురయ్యేటువంటి శోధన విషయంలో వాటిలో ఉండి మీకు సరైన సహాయం చేయలేకపోతుండొచ్చు, కొద్ది కాలం ఉంటాయి కనుక కొద్ది కాలం అలా ఏం చెప్పడం లేదండి. ఆనందంతో ఎదుర్కోండి వాటిని. వేటి గురించి? మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. ఇదేం భరోసా అండి? మనం భరోసా అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం చేయాల్సినవన్నీ కూడా పక్కడొచ్చి చేస్తే అది భరోసా మనకి. అదే మన పక్కన కూర్చొని జీవితానికి ఇలాంటి కష్టాలు వస్తాయి, వీటన్నిటి మనం ఎదుర్కోవాలి, ఇలా ఎదుర్కొని నిలబడ్డప్పుడే అని మాట్లాడుతున్నాం అనుకోండి, అలా కిందికి మీద చూసి చెప్పడం ఏముంది, తేలికే. నా ప్లేస్లో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది అనుకుంటాం కదా. దేవుడు చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆయన అంటున్న మాట ఏమిటి అని అంటే, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహానందం అని ఎంచుకోండి. ఇంకొక వైపు మనకి ఏమైనా ఆలోచన కలుగుతుంది, అసలు ఈ శోధనలే కదా ప్రభా నీకు నన్ను దూరం చేస్తున్నాయి. నిజమే, అపవాది నాలో చాలా శోధనలు తీసుకొని వస్తున్నాడు, లేనిపోయిన ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు, నన్ను లోబరుచుకుంటున్నాడు, నన్ను ప్రేరేపిస్తున్నాడు. నీకు విరోధమైంది చేసేటట్టుగా వాడు నన్ను ఈడ్చుకొని పోతుంటే నన్ను ఎలా సంతోషించమంటావు? నీకు దూరం చేసే దాని విషయంలో సంతోషం కలుగుతుందా? సబబైన ప్రశ్నే. ఇంకొక వైపు కూడా ఆలోచించగలిగితే, శరీరేచ్ఛలు, ప్రభో ఈ దేహాన్ని ఇచ్చింది నువ్వే, ఈ దేహంలో ప్రాయపరంగా రావాల్సినటువంటి ఆలోచనలను కోరికలను ఎదిగిస్తుంది నువ్వే, దేహంలో మార్పులను ఇస్తుంది నువ్వే. ఇదంతా చేస్తూ ఇది నీకు ప్రతికూలంగా నన్ను ఈడుస్తున్నప్పుడు ఎలా నేను ఆనందంగా ఉండగలను? మంచి విశ్వాసం మనం. కానీ దేవుని వైపు వచ్చి కూడా చూడగలిగితే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఆనందం ఉంది. అది అర్థమైతే కింద 3వ మాటలోనే అది చెప్తాడు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారగునట్లు.
ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్నారు. సో మీరు నేను తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి అని అంటే, మీలో ఉన్నటువంటి ఓర్పును కొనసాగనివ్వండి. ఎదుర్కొన్నారా అపవాది సంబంధమైన శోధన, సహించండి కొంతకాలం. ఏం చేస్తుంది మిమ్మల్ని అని అంటే, సంపూర్ణునిగా అనునాంగునిగా, ఏ విషయంలో కూడా కొదవలేని వారిగా, కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ అని నిలబెడుతుంది మిమ్మల్ని. మనకేమని ఉంటుంది అంటే పడగొడుతుందని మనకుంది. కానీ దేవుడు, భవిష్యత్తు ఎరిగిన దేవుడు చెప్తున్న మాట నిలబెడుతుంది అది. ఎందుకంటే నేను కదా నీ తరపున ఉన్నది. నిజమేనండి. బైబిల్లో ఉన్నటువంటి భక్తుల దగ్గర నుంచి ఇప్పుడు దేవుని కొరకు నిలబడ్డటువంటి సేవకుల సమాజం వరకు చూస్తే ప్రియమైన వాళ్ళారా, వారు పడక ముందున్న ఆ స్థిరతత్వం కంటే పడిన తర్వాత ప్రభు కొరకు ఒక జ్వాలగా వాళ్ళు రగిలినటువంటి జీవితాలే కనపడతాయండి. నిజం తెలుసా? ఈ మధ్యకాలంలో మీరు వెళ్ళి చదువుకోవచ్చు వికీపీడియాలో. మేరీ జోన్స్ అంటే ఆవిడ పేరు. 17 ఏళ్ల బాలిక, 1990లో ఉన్నటువంటి ఒక బాలిక అండి. 17 సంవత్సరముల ప్రాయం కలిగిన ఒక బాలిక నన్ను లెఫ్ట్ రైట్ అండి, మామూలు కాదు, ఆమె ఛాలెంజ్ చేసింది. వేల్స్ ప్రాంతం నుంచి వచ్చింది. మీరు ఓపుకుంటే చదువుకోండి ఆవిడ గురించి. యవనస్తులైన పిల్లలు కూడా గుర్తు చేస్తున్నాను. మేరీ జోన్స్ ఫ్రమ్ వేల్స్, సచ్ ఏ యూనిక్ లేడీ అండి. అసలు ఆమె గురించి చదువుతున్నప్పుడు సిగ్గు, ఇంకొక వైపు దుఃఖము, ఇంకొక వైపు అసలు ఎలా నిలబడతారు ఇలా అసలు దేవుని కొరకు. 17 ఏళ్ల ప్రాయంలో ఏమి ఎక్స్పెక్ట్ చేయగలుగుతామండి? బైబిల్లో ఒక దానియేలు కనపడతాడు ప్రియమైన వాళ్ళ, ఆ ప్రాయంలోనే రమారమిగా. బైబిల్లో ఒక యోసేపు కనపడతాడండి, రమారమిగా అదే ప్రాయము. ఒక బైబిల్లో గొలియాత్ ముందు నిలబడ్డటువంటి దావీదు కనపడతాడు ప్రియమైన, ఎగ్జాక్ట్లీ 15 to 17, 19 years ఆ ఏజే. మీరు నేను ఒకసారి ఆలోచన చూడండి, ఎక్కడుంది దేవుని కొరకు. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులైన ప్రియమైన వాళ్ళరా, వాళ్ళ జీవితంలో దేవుడు పెట్టినటువంటి శ్రమలు, శోధనలు, పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు వాళ్ళని ఏ విధంగా ప్రభు కొరకు నిలబెట్టాయి అనంటే, సంపూర్ణులుగా, అనునాంగులుగా, ఏ విషయంలో కూడా కొదవలేని వారిగా ప్రభు కొరకు నిలబడేటట్టుగా చేశాయి. ఆ మాటను ఆధారం చేసుకొని ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ శోధన జీవితంలో ఆనందంతో ఎదుర్కొందామండి. వీటిని పడిపోమనడానికి చెప్పడం లేదు, ఈ మాటలు నిలబడడానికి చెబుతున్నాయి ప్రియమైన వాళ్ళ. ఇప్పటివరకు మనం ఆలోచించిన సందర్భాలు, దుష్టు నుంచి ఎదురవుతున్నటువంటి శోధనలు, వాటిని చూసుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, వాడు మనల్ని బలంగా ప్రేరేపించేటువంటి చోటు ఏమిటంటే, మన ఆలోచనల గుండా ప్రేరేపించేటువంటి స్థితి కనబడుతుంది దుష్టుది. దుష్టుడే నన్ను ప్రేరేపిస్తున్నాడు, లేకపోతే తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు నాకు పుట్టిస్తున్నాడని మనకు ఎలా తెలుస్తుంది? కేర్ఫుల్గా వినండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ మనకు అర్థమైతేనే అపవాది యొక్క శోధన ఆలోచనలు కూడా మనకు తెలుస్తాయండి. తెలుసా? అంత సులువేం కాదు. ఊరికే ఈ ఆలోచన దుష్టుంది, ఈ ఆలోచన దుష్టుందని టిక్ పెట్టలేమండి మనం అంత ఈజీగా. మనకి ఏది అర్థమైతేనో తెలుస్తా? నీతి విషయంలో, యథార్థత విషయంలో, భక్తి విషయంలో, ఆత్మీయత విషయంలో, దేవుని ప్రేమ విషయంలో, సంఘం విషయంలో, ఈ నడిపింపు విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కట్టేది మనకు అర్థమైతేనే దానికి అపోజిట్ ఉన్నది మనం అర్థం చేసుకోగలం. అంతే. చేతి తెలియాలంటే ముందేం తెలియాలి? తీయ ఉందేందో తెలియాలండి కొంత మనకు, అంతే కదా? అంతే. ఉప్పు లేదని తెలియాలంటే ఉప్పు ఎలా ఉంటుందో కొంత తెలియాలి. భౌతికంగా చిన్నగా చెప్తున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ మనకు అర్థమైతేనే. అందుకోసం గలతీ మీరు 5వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఆ సంఘానికి రాసినప్పుడు పౌలు గారు ఏమంటారో తెలుసా? మీలో కలుగుతున్న ఈ ప్రేరేపణ ఇది దైవ సంబంధమైనది కాదు. గుర్తుపడతాడండి. ఒక సున్నతి ప్రభావం సంఘంలోనికి బలంగా వచ్చేసింది, వేరొక సువార్తను పట్టుకొచ్చేశారు. నిజంగా ఇది దిగొచ్చి చెప్పబడినటువంటి సువార్తగా చెబుతున్నారనగానే వెంటనే పౌలు గారి దృష్టికి వెళ్ళగానే ఆయన గుర్తుపట్టేశాడు. ప్రియమైన వాళ్ళారా, నాకు తెలుస్తుంది ఇది దేవుని వల్ల కలిగిన ప్రేరేపణ కాదు ఇది. మీకు అనుమానం ఉందా? 5వ అధ్యాయం ఒకసారి చూద్దాంలేండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కొంచెం స్లోగానే వెళ్దాం ఈరోజు. 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, 8వ వాక్యం 7, 8, మీరు బాగుగా పరిగెత్తిచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. చూడండి ఎంత స్పష్టంగా గుర్తుపట్టగలుగుతున్నాడు ఈ సేవకుడు. సంఘం అంతా ఎడిపోయింది. మరి ఆ సువార్త సంఘంలోనికి వచ్చి మళ్ళీ వేరే వాళ్ళందరూ వచ్చి సంఘమును ప్రలోభ పెట్టి సున్నతి కిందికి లాక్కొని వెళ్ళిపోతున్నప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసాలంతా ఏమైపోయారు? గుర్తుపట్టలేకపోయారా? ఎస్. ఎందుకు గుర్తుపట్టలేకపోయారంటే వారికి దేవుని వలన కలుగుతున్న ప్రేరేపణ అర్థం కాకపోవడము. మీరు నేను కూడా ఆలోచించుకున్న బద్దలం ప్రియమైన వాళ్ళారా, మన అనుదిన జీవితంలో, డే టు డే లైఫ్లో, ప్రభుతో నడుస్తున్నటువంటి మన ఈ మార్గంలో ఇది నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి విషయము,
ఇది నన్ను చేయమని చెప్తున్న విషయం, ఇది నన్ను చేయొద్దని చెప్తున్న విషయం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మనం. ఈ మధ్య ఒక సహోదరుడు కూడా అడిగినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత నేను ప్రార్థనలు పెట్టుకున్నది అదే, ప్రియమైన వాళ్ళ నిజమే కదా. అపొస్తల కార్యం చదువుతున్నా, ప్రభుత్వం నడిచినటువంటి సేవకుల జీవితాలు చదువుతున్నా, భక్తులు పాత నిబంధనలు ఉన్నవారు చదువుతున్నా, దేవుడు ఎంత నిర్దిష్టంగా వాళ్ళని నడిపించినట్టుగా అలా ఎలా కనపడింది అసలు వాళ్ళకి. ఇది చేయనడం, ఇది వద్దనడం, అక్కడికి వెళ్ళనడం, అక్కడికి వెళ్ళొద్దనడం. చూడండి ఎంత 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 స్ఫూర్తినిచ్చేటట్టుగా ఉంటాయి వాళ్ళ జీవితాలు అక్కడ చదువుతున్నప్పుడు. అంటే ఎలా తెలుస్తుంది ప్రభా. యెషయాలో కూడా ఒక భక్తుడు అంటాడండి, ఆ మాట ఎలా ఉంటుంది అని అంటే, అది మనతోనేనట, మన వెనక నుంచి మన చెవిలో వినిపెడుతున్న స్వరంగా ఉండాలని కోరుకున్నాడట భక్తుడు దేవుని మాట. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా, నేను కూడా ఉన్నాను కదా, కూర్చున్నాం కదా, ఇదే శబ్ద తరంగం ద్వారా మన దాకా వస్తుండొచ్చు ఈ సౌండ్ సిస్టమ్ త్రూ. కానీ మనల్ని ఇలా తట్టి ఇది నీకే కరుణాకర్ విను. ఎవరో మనల్ని మన చెవిలో చెప్పినట్టుగా ఆ మాట నేరుగా మీ హృదయంలోనికి, నా హృదయంలోనికి, నా పక్కనంతో, నా ముందున్న సంబంధం లేదు, నాకు నాలోనికి వచ్చినట్టుగా అలాంటి ప్రేరేపణ మనం అనుభూతి చెందగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఏది తెలుసుకోగలం అంటే ఈ ఆలోచన దేవుంది కాదు, అపవాదిది. అప్పుడు ఎదిరించగలమండి. అదే కదా యాకోబు గారు అన్నది, మీరు వాడిని ఎదిరించుడి, వాడు మీ ఎదురు నుండి పారిపోవును. అది మొదటిది మనం నేర్చుకున్నాం. రెండో విషయాన్ని నేను నేర్చుకున్నా అంటే శరీరేచ్ఛల నుంచి కలుగుతున్నటువంటి మరి ఈ శరీర దురాశల విషయంలో వీటి చేత ఈడవబడుతున్నప్పుడు దేవుడు మనకు చూపించిన ఒకే ఒక బలమైన మార్గం ఏమన్నాడు అని అంటే, మీరు సిలువ వేయండి, వాటిని కొంచెం నలగొట్టండి, శరీరాన్ని దాన్ని సుఖపెట్టకండి. అది కోరుకున్న తన కోరికలను, అది అడుగుతున్న ప్రతిదాన్ని మీరు ఇవ్వకండి. బాధ కలిగేటువంటి విషయము నేనున్న తరమును బట్టి. నా తల్లిదండ్రుల తరం వరకు అది లేదండి. వాళ్ళకి చాలా రిసోర్సెస్ తక్కువ ఉండే, వాళ్ళు కోరుకున్నవి, ఇష్టపడ్డవి వాళ్ళు పొందుకోవడానికి చాలా సమయం పట్టే. కానీ ఇప్పుడు ఒక ఏడుపు మనతో ఉంటే సరిపోతుందండి, 2 రోజుల భోజనం మానేస్తే సరిపోతుంది, అంతే కదా. చాలా అపాయకరమైన చోట ఉన్నాము యవ్వనులుగా ఉన్నవారము. అందుకోసం ప్రభు చూపెడుతున్న మార్గం ఏమిటి అని అంటే, శరీరమును, ప్రభు అంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారని మాట చెప్పడం జరిగింది ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే మనం శరీర విషయమైన ఆలోచన చేసుకోవద్దన్నాడు. క్రీస్తు యేసును ధరించుకున్న వారే ఆయన వారుగా ఉండమన్నటువంటి పిలుపులు కనపడుతున్నాయి శరీరం దగ్గర. ఈరోజు కొంచెం కొన్ని అడుగులు ముందుకు వేద్దామండి. మరి లోకం నుంచి ఎదురవుతున్నటువంటి శోధనల విషయంలో మరి పరిస్థితులు ఏంటి, దేవుడు మనకిస్తున్నటువంటి నడిపింపు ఏంటి, లేకపోతే గద్దింపు ఏంటి, చేస్తున్న సహాయం ఏంటి, లేకపోతే నేను లోకం చేత శోధింపబడుతున్నానని మీకు నాకు ఎలా తెలుస్తుంది, అలాంటి విషయాలు మనం నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళారు. మన లూకాసు వార్త 4వ అధ్యాయంలోనికి వస్తే ప్రభు శోధన సందర్భంలో నుండి కొన్ని విషయాలను మనం ప్రస్తావనకు తెచ్చుకుందాం. ముందుగా 4వ అధ్యాయము, ఎందుకంటే ఈ సారాంశంలోనే ఆ 3 విషయాలు మనకు కనపడుతున్నాయి కనుక ఇక్కడ నుంచి తీసుకొని కొంత సమయం కేటాయించుకొని వారం పొడిగించి ఇక్కడ దాకా పట్టుకురావడం జరిగింది. ఈ రోజుతో ముగిస్తాను, ఇబ్బంది పెట్టండి మిమ్మల్ని. 4వ అధ్యాయము మనకు తెలుసు, మొదటి శోధన ఆయన శరీరంలో ఆకలికి సంబంధించి కలిగింది. కానీ ప్రభు ఆలోచించింది ఏంటంటే, ఆ రోజు అపవాది చెప్పినట్టుగా ఆ రాళ్ళను రొట్టెలు చేస్తే ఆకలి తీరేది. కానీ ప్రభు చూస్తున్నది ఏంటంటే, ఈ రాళ్ళే నాకు స్టంబ్లింగ్ బ్లాక్గా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు నేను అపవాదికి లోబడితే ఇవే నాకు అడ్డుగా ఉండిపోతాయి. అందుకోసం ప్రభు రిసిస్ట్ చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. అది కూడా ఏమో నిన్న తిన్న భోజనానికి ఈరోజు ఒక్కరోజు కాదు, 40 దినములు. మార్కు గారు, మత్తయ్య గారు అయితే ఇంకా డే అండ్ నైట్స్ అని కూడా మెన్షన్ చేస్తారండి. ఎందుకు మాట అంటున్నానంటే, ఈరోజు ఫాస్టింగ్ మెథడ్ కూడా మారింది కదండి. పగలు ఫాస్టింగ్ అట, రాత్రి ఈటింగ్ అట. అదే కదా చాలా వరకు జరుగుతుంది రిలీజియన్లో, అంతే కదండి. ఉపవాసం ఉన్నాను కానీ ఎలా ఉంటాం, రాత్రంతా ఈటింగ్. చిన్నప్పుడు నా స్కూల్లో అదే రిలీజియన్ వాడు ఉండేది, రాత్రంతా తినేటోడు, పొద్దంతా ఖాళీగా ఉండేటోడు. ఇదేంద్రా అంటే అంతే, మాకు రోజా జరిగేది చేసేటోళ్ళం. కానీ ప్రభు గురించి ఉన్న మాట ఎలాంటిది అంటే, పగలు రాత్రి ప్రియమైన 40 దినములు గడిచిన తర్వాత ప్రభు కళ్ళ ముందు కనపడుతున్న ఒక శోధన, ఆకలి సంబంధమైంది. లేడా అంటే చేసుకోగలడు. ఇప్పుడు ప్రభు ఆ స్టాండ్ తీసుకోలేదు. రెండవ శోధన ఏం జరిగింది అని అంటే, లోకరాజ్యంలో నిండి చూపించింది, వాటి మహిమను, వాటి ప్రభావం అంతా చూపించింది. అప్పుడు అడుగుతున్న మాట ఏంటంటే, నువ్వు నాకు నమస్కరిస్తే, ఎందుకంటే నాకు ఒక అవకాశం ఉంది, నేను ఎవ్వరికి ఇవ్వకూడదును, వానికి ఇచ్చేటువంటి అథారిటీ నాకు ఇప్పుడు ఉంది. సో నువ్వు నాకు నమస్కరించిన ఎడల వీటిని నీకు ఇస్తాను. ఒక విధంగా స్పిరిచువల్ అటాక్ అనుకోండి. ప్రభు దాన్ని కూడా రెసిస్ట్ చేసింది కనపడింది ప్రియమైన అట్లా. ప్రభు లోబడలేదు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను దేవునికే నమస్కరించి ఆయన్నే సేవింపవాలని కదా. మూడోది మనకేం కనపడుతుందంటే, ఒకసారి 8వ వాక్యాన్ని మనం చూడగలిగితే, 8వ వాక్యం,
మూడోది. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయము శీకరణ ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి కిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూపెడుతున్నటువంటి ఈ థర్డ్ టెంప్టేషన్లో ఏం కనపడుతుంది అని అంటే, పబ్లిక్ ముందు నిన్ను నువ్వు కనపరుచుకో. పబ్లిక్ ముందు ఇప్పుడు లోకం చూడాలి నువ్వు ఎంత గొప్పడువో. ఇప్పుడు లోకం చూడాలి నీతో దేవుడు నిలబడి ఎంత కార్యములు చేయించగలడు. ఎప్పుడైనా జరిగింది అలా? ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి అండి తీసుకుంది? ఇది ఎన్నో కీర్తన నుంచి, 119వ కీర్తన నుంచి తీసుకున్న మాట. 119వ కీర్తన దావీదు రాసినప్పుడు అప్పటి నుంచి ఎప్పుడైనా అసలు ఇజ్రాయెల్ హిస్టరీలో ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు కదా. పబ్లిక్ అంతా చూస్తుండగా పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి అలా చేతులతో ఎత్తి పట్టుకొని నేల మీద పెట్టిన సందర్భం ఇంతవరకు జరగలేదు. నువ్వు చేసి చూడు, సమాజం మొత్తం నీ వైపు టర్న్ అయిపోతుంది. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాను? ప్రభుతో ఇశ్రాయేలుకు ఉన్న కాన్ఫ్లిక్ట్ కూడా అదే కదండి. దేవుని కుమారుడిని అంగీకరించడం లేదు. ఎందుకు ఇంత ప్రయాసం? నీ మహిమను ఒక్కసారి నువ్వు కనపరచు అంతే. పబ్లిక్ అంతా నేను నమ్మేస్తుంది. ఏమంటే ఈ టెంప్టేషన్ నుంచి మనకు కనపడవలసింది ఏంటంటే, మనకి ఇలాంటిది రాదులేండి, మనకి ఇలాంటిది రాదు. ఎందుకంటే ప్రభులా మనం లేం కనుక ఇలాంటిది రాదు అంతే. ప్రభులా ఉంటే వస్తుందిలేండి. కానీ మనకు వచ్చేది ఎలాంటిదో తెలుసా? దాంతో కలిసిపోయేది వస్తుందండి. ఇప్పుడు శోధన, ఇప్పుడు మనకున్న లోక సంబంధమైన శోధన ఎలాంటిది అని అంటే, ఇప్పుడు మనం దాంతో కలిసిపోయేది. దాని గురించి మనం లోతుగా లోతుగా ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఒక మాట చెప్తాను, మీరు వినవలసిందిగా కోరుతున్నాను. ఈ మాటలు ఏం కొత్తవి కావండి. మనకి అపవాది మనల్ని శోధిస్తుంది, లేకపోతే శరీర ఇచ్చలు మనల్ని దేవునికి దూరం చేస్తాయి, లోకం దేవునికి మనల్ని దూరం చేస్తుంది. మనకు తెలియని విషయాలు ఏం కావు, మనం విన్న విషయాలే, మనం తెలుసుకున్న విషయాలే. కానీ మనకి ఏది దూరం అయింది ఏంటంటే, వాటిని పాటించే విషయం దూరం అయింది. ప్రియమైన వాళ్ళారా, మనం పాటించే విషయం దూరం అయింది. ఇప్పుడు మీరు 2 వారాలుగా వింటున్నటువంటి విషయాలు నూతనంగా ఏం లేవండి. మీకు నాకు చాలా పాతవి, నిజంగా చాలా పాతవి. కానీ ఏది మీ కళ్ళ ముందు పెడుతున్న ప్రయత్నం అని అంటే, ఇన్ని సంవత్సరములు ప్రభుత్వం నడిచిన తర్వాత నిజముగా ఈ శోధనలను ఎదుర్కొనే చోట మనం ఎక్కడున్నామని చూసుకున్నట్టుగా ఈ మాటల మీద చెప్తుంది. అపవాది అనేక ఆలోచనలు మన జీవితంలోకి తెస్తున్నప్పుడు వాటిని ఆర్పేసే పనిలోనే ఉన్నామా లేదా? నేను మీరు బాప్తీసం తీసుకున్న డే 1 గురించి మాట్లాడటం లేదు, ముందుకు వచ్చిన డేస్ గురించి మాట్లాడుతున్నాను. శరీరేచ్ఛలు నిజముగా ఇది కోరుతున్నప్పుడు వీటిని మనము సహించుకొని, వీటిని మనము అదుపులో పెట్టుకొని, వీటిని మనం నెరవేర్చుకోకుండా కొంత బాధ నొందుతూ ఆ వంతులోనే ఉన్నామా? ఈరోజు లోకంది కూడా కళ్ళ ముందు చాలా ట్రెండ్ కనపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, చాలా ఒక కల్చర్ అంతా మన కళ్ళ ముందు ఉందండి. దాన్ని క్రీస్తుతో పాటు కలిపేసుకున్నామా? లేదు, ఒక క్రైస్తవునిగా ఈ ట్రెండో, ఈ వైబో, ఈ కల్చరో, ఈ అటిట్యూడో, ఈ అంబిషనో ఏదో ఒకటి ఉంది కదా, వీటితో కలవనని ఒక ప్రత్యేకంగా మనం ఉన్నామా? ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటేనండి ఇది గతంలో పలుమార్లు మీతో సంఘంలో చెప్పింది, మళ్ళీ ఈరోజు కూడా చెప్పడంలో వెనక తీయకుండా చెప్పేది. ఏమంటే మనం లోకంలో బతుకుతూ లోకంలో ఉన్నటువంటి మన ఆలోచన వ్యవహారం అంతటినీ ఆదివారపు సంఘపు వాతావరణంలో కూడా తెచ్చేస్తున్నామండి. నిజము, కానీ అలా తగదు. ప్రియమైన వాళ్ళారు, మనం గలతీలో చదివిన మాట కింద, పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్ద అంతయు పులిగే చేయును. మీరు మొత్తం ఇక అంటే డ్యాన్స్ చేసుకుంటూ, డప్పు కొట్టుకుంటూ, ఇంకోటి చేసుకుంటూ లోక సంబంధంలో చర్చ లోపలికి వస్తున్నారని నేను అనను. నేను కూడా అలా ఏం రావటం లేదు. వస్తే ముందే గెట్ అవుట్ అంటారు మనల్ని ఇక్కడ నుంచి. కానీ మనం ఎలా వస్తున్నామంటే, లోక సంబంధమైన కొన్ని మనం ఆ వారం అంతా అలవర్చుకున్నవి, రహస్యంగా చేసినవి, ఇష్టపడ్డవి, లేకపోతే ఇంకోటి వాటి సంబంధించినటువంటి ప్రభావం పట్టుకొని లోపలికి వచ్చేస్తున్నాం. ఎక్కడ పోతుంది తెలుసా అండి? దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అని అంటే, తోటి సహోదరుని మీద వేస్తున్నాం. ప్రియమైన వాళ్ళ, తోటి సహోదరుని మీద వేస్తే వచ్చే నష్టం ఏముంది? నేను ప్రభుకి ఏం చేయటం లేదు కదా అంటారా? మీరు పెయిన్ ఫీల్ అవ్వాలనుకోండి, తల ఉండాలి మనకి, తెలుసా? మొన్న వరకు కట్ చేసి కింద బాడీని ఏమైనా చేసుకోండి మీరు, నో రెస్పాన్స్. ఇది ఉంది కనుకనే నిజం. ప్రియమైన ఎవరిది పెయిన్ అంతా? బాడీగా మాట్లాడుతున్నాను కానీ నాదే. కానీ ఈ నాదిలో ఏది తీసుకుంటుందో తెలుసా? బాధ అనే సెన్స్ అంతటిని నా తల. అందుకోసం నేను ఆ రోజు దమస్కు దర్శనంలో ప్రభు పౌలుతో మాట్లాడిన మాట ఏమన్నాడు? ప్రభుతో, నీవు హింసించుచున్న యేసును. ఆయన స్టన్ అయింది కూడా అదే. అసలు నా జీవితంలో నిన్ను చూసి ఉండొచ్చో లేదో తెలియదు, మనకు ఆయన కూడా విట్నెస్ ఇవ్వలేదు. నిన్ను కలిసింది కాదు, నిన్ను కొట్టింది కాదు, ఇంకేది కాదు,
కానీ ఆశ్చర్యకరంగా ఆ మాటకి ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడంటే, అసలు నేను నిన్ను హింసించడం ఏంటి? ఆ తర్వాత పలుమార్లు మీతో చెప్పిన మాటే కదా. నిజంగా ప్రియమైన వాళ్ళారు, ఏ రోజు కూడా సంఘం విషయంలో ఆయన ఒక్కసారి కూడా అండి, అప్పుడప్పుడు ఛాలెంజ్ అనిపించేది కూడా ఏం కనపడుతుందంటే, ఆయన అది కూడా చెప్తాడు కదా, ఏది అనంటే తోట నాటినవాడు దాని ఫలములు తినడానికి పాత్రుడు కదా, దున్నే ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. దేని గురించి మాట్లాడుతుంటే పనివాడు జీతమునకు పాత్రుడు. బట్ నేను ఏ స్టాండ్ తీసుకున్నానంటే ఆ విషయంలో కూడా నేను సంఘానికి భారంగా ఉండొద్దు అనుకున్నాను. ఎందుకంటే ఆయనకు ఒకటి అర్థమైంది ప్రియమైన వాళ్ళ సంఘం అనే వెలుగులో, ఇది ప్రభువుకు రిలేట్ అయ్యింది కనుక. ఇదంతా మీతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే, లోక సంబంధమైనటువంటి వ్యవహారం అంతా మనము ఓకే ఆదివారం ఒక 3 గంటలతో నేనేం చేస్తున్నానని మనం అనుకుంటుండొచ్చు, కానీ మనం సంఘంలోనికి మోసుకొని వచ్చి మనం ఎవరిని ఇబ్బంది పెడుతున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తును. నిశ్చయమో అది. అందుకోసమే లోకమును మన కళ్ళ ముందుంది, అది మనం శోధిస్తున్నప్పుడు మనం చాలా డిసిప్లిన్ నేర్చుకోవాల్సిన విషయం ఉన్నది ప్రియమైన వాళ్ళు. రీసెంట్ మెడిటేషన్లో అండి ఒక వర్డ్ నన్ను చాలా చాలా అడ్మైర్ చేసేటట్టుగా చేసిందండి. అపోస్తల కార్యంలోనికి రండి ప్లీజ్. క్రిస్టియన్స్ గురించి ఉన్నటువంటి విట్నెస్ ప్రియమైన వాళ్ళారా. ఎందుకో అంటే ఈ శోధనలకు సంబంధించినటువంటి మెడిటేషన్లో చాలా యూనిక్ అనిపించిందండి. తెలిసిన మాటే. ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగినట్లయితే, 6వ వాక్యము నేను చదువుతున్నాను. ఏం జరిగింది అని అంటే, పౌలు బర్నబా ఇంకొంతమంది కలిసి ఇక మినిస్ట్రీలో సాగుతున్నారు. 17వ అధ్యాయం వచ్చిందంటే అప్పటికి తిమోతి కూడా ఉన్నాడని అర్థం. వీళ్ళంతా కలిసి సాగుతున్నారు, శీలా, తిమోతి, వీళ్ళంతా కలిసి సాగుతున్న ఒక టౌన్కి వచ్చేసారు. టౌన్కి వచ్చినప్పుడు టౌన్ పీపుల్ ఏమైనా మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళని బట్టి, అయితే వారు కనబడనందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, ఈ పదం చూడండి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. నేను స్టక్ అయింది ఎక్కడ అంటే, ఏ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు? టౌన్లోనికి వచ్చారని తెలియగానే అక్కడ ఉన్నటువంటి వేరే వారు, వీరిని సమ్మతించిన వారు, లేకపోతే ప్రభు యొక్క సువార్తను అంగీకరించినటువంటి సమూహం ఒక స్టేట్మెంట్ వదిలిందండి. ఆ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు అన్నమాట ఏమిటంటే, భూలోకమును తల క్రిందు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చేసారు. ఏం చేసి ఉండొచ్చు వాళ్ళు? ఏం చేసి ఉండొచ్చు? నేను ఒకటి చెప్పిన ప్రియమైన వాళ్ళారా, ఇది తీసుకోమని నేనేం ఒత్తిడి చేయను, కానీ నాకు కనపడుతుంది ఏమిటి అని అంటే, నిజంగా ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే, లోక సంబంధమైన ప్రతి శోధన అంటకుండా నిలబడ్డ వాళ్ళండి వాళ్ళు. ఈరోజు లోకం మనల్ని ఏమీ అంత సింపుల్గా వదలటం లేదండి ప్రభులో. నన్ను ఏ రోజు కూడా అభ్యంతరం పెట్టలేదు. ఎవ్రీ సండే నేను చర్చికి రాగలుగుతున్నాను, నన్ను లోకం ఏం అభ్యంతరం పెట్టలేదని మీరు అనుకోవద్దు. అంత చిన్నగా ఏం వదలదండి ఇది, తెలుసా? అంత చిన్నగా అసలు వదలదు. దీనికి కూడా ప్రభు చూపెడుతున్న సొల్యూషన్ కూడా చాలా పెద్దది ప్రియమైన వాళ్ళారా. కానీ వీళ్ళ గురించి ఉన్న విట్నెస్ చూడగానే నిజంగా షాక్ అయ్యానండి. ఈ మాట నన్ను బట్టి, లేకపోతే నేను నా బంధువర్గం మధ్యకో, లేకపోతే నా స్నేహితుల దగ్గరకో, సో అండ్ సో దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా నన్ను చూసి కూడా వాళ్ళు అనగలరా? అలా అనగలరా మనల్ని? ఎందుకంటే కలిసిపోయిన వాళ్ళు కాదండి వీళ్ళు. లోకం యొక్క స్నేహమును, లోకంలో ఉన్నటువంటి మర్యాదను, లోకంలో ఉన్నటువంటి సంస్కృతిని, వైబును, ట్రెండ్ని, పదాలు ఉన్నాయి, వీటిని ఫాలో అయిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళని చూడగానే ఆ రోజున్న వారికి కనపడ్డది ఏంటంటే, వీళ్ళు తలక్రిందుగా ఉన్నారు. ఓ సేవకుడు కూడా చాలా రోజుల క్రితం చెప్పిన మాట గుర్తొస్తుంది. ఆయన అన్నమాట ఏమన్నాడంటే, అసలు తలక్రిందులుగా ఉన్నదాన్ని సరి చేయడానికి బయలుదేరారట వీళ్ళు. లోకమే తలక్రిందులుగా ఉంది. మీరు ఒక మాట ఆలోచించి చూడండి, అనిపించిందండి మనకు ఎప్పుడైనా ఈ సొసైటీ, మన కళ్ళ ముందు బ్రతుకుతున్నటువంటి ఈ నాగరికత, ఇది చాలా తలక్రిందులుగా ఉందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? యూఆర్ నాట్ ఏ క్రిస్టియన్ అండి, నిజం. యూఆర్ అన్నట్లే వీఆర్, నన్ను కూడా కలుపుకుంటున్నాను. మనకు అనిపించలేదండి. ఎందుకనంటే మనము కూడా తెలుసో తెలియక ప్రియమైన వాళ్ళారా చాలా లోక సంబంధమైన వాటిని ఫాలో అవుతున్నాము. సండే చూపించట్లేదు అంతే, ఐ అగ్రీ. బట్ ఇంట్లో చూపెడుతున్నాం. ఒక భర్తగా, ఒక భార్యగా, పేరెంట్స్గా, పిల్లలుగా, ఎస్. మీ పనిలో చూపెడుతున్నారు, ఒక బాస్గా, లేకపోతే ఒక వర్కర్గా, ఎస్ అండి. మీ సొంత చేతి పనుల్లో చూపెడుతున్నారు, వృత్తిలో చూపెడుతున్నారు, అన్నిట్లో చూపెడుతున్నామండి మనం. నాకు కూడా ఇప్పటికీ నేను వ్యక్తిగతంగా చేసుకునే ఒక ప్రేయర్లో ఒకటి ఉందండి. అది మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పను, కానీ మనం ఫైండ్ అయ్యండి. చాలా రోజుల క్రితం ఒక వీడియో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండేయండి. సనాతన ధర్మం గురించి ఒక సిరీస్ చేస్తున్నారు వేరే వాళ్ళు, వేరే ప్రైవేట్ మీడియా జర్నలిజంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఒక వీడియో అతను ఏం చేశాడు అని అంటే, ఆయన అన్నమాట స్టిల్ రింగ్ అవుతుందని నా చెవులో. ఎన్నిసార్లు అని చెప్తుంటాను ఇంట్లో కూడా. అది
ఏమన్నాడు అని అంటే తెలిసో తెలియకున్నట్టండి. అసలు భారతీయుడు అంటే వాడు ఏ మతంలో ఉండని ఇంకా మన సనాతన ధర్మ సంబంధమైనటువంటి ఆ వాల్యూస్తో బతుకుతున్నామంటే ప్రియమైన వాళ్ళ బీయింగ్ ఏ క్రిస్టియన్గా ఉండి కూడా. ఎస్, తెలుసా, వీళ్ళు 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 మనతో కలవద్దు, లేకపోతే వీళ్ళు మన ముందు కూర్చోవద్దు, వీళ్ళు ఈ బట్టలు వేసుకోవద్దు. ఏంటి యాటిట్యూడ్? ఏంటి యాటిట్యూడ్ లేదా చెప్పండి? ఉంది, ఖచ్చితంగా ఉంది. క్రిస్టియన్ కూడా ఉంది. అది వదిలేస్తారనుకుంటున్నారా? నిజంగా అండి, అది నేను ముందే చెప్పాను కదా, మీరు దీన్ని నేను పట్టుకున్నట్టుగా పట్టుకోమని నేను ఏమడగను. కానీ మీకు ఒక రోజున అనిపించింది అనుకోండి, దేవుని గోజాడండి ప్రియమైన వాళ్ళ, ఈ లోకం నాకు అంటుకుంది ప్రభువా, ఈ లోకం నన్ను అంటింది. ఎన్నో పెట్టుకున్నాను తెలుసా అండి మనసులో, ఎన్నో. ఇప్పటికీ కులాలను అంచనా వేసిన వాళ్ళు ఉన్నాం. వాళ్ళ శరీర రంగును బట్టి, లేకపోతే వాళ్ళ శరీర మృదుత్వమును బట్టి, ఆకారమును బట్టి ఈ కేటగిరీ, లేకపోతే ఆ వర్గము, లేకపోతే అది ఇది. వాట్ ఈస్ దిస్? ఒకసారి ఆలోచించండి. లేదనుకుంటున్నారా? నరాన్ని ఎక్కిందండి. చెప్పేటోళ్ళు లేక ఇండల్జ్ అయిపోయాం అందులో మనం. నిజం, చెప్పేటోళ్ళు లేక. ఈరోజు మనకు తెలియకుండానే ప్రియమైన వాళ్ళరా, తెలియకుండానే ఈ వివాహ వ్యవస్థలోని కూడా అండి మీ కుల సంబంధమైనటువంటి తెచ్చుకున్నాం నిర్భయంగా. ఎవరు చెప్పాలి? మనకు ఎప్పుడు చెప్పాలి ఇది మనలో ఉందని? ఇది మన కల్చర్ కాదు ప్రియమైన వాళ్ళారా, ఇది మన కల్చర్ కానే కాదండి. దేవుడు ఎంత బలమైన మాటలు రాయలేదు చెప్పండి మనకు వాక్యంలో. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మరొక గుర్తు చేసుకోవాల్సిన మాట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము దయచేసి 2వ వాక్యాన్ని చూడగలిగితే, నన్ను క్షమించండి ఒకవేళ మీకు వ్యక్తిగతంగా బాధ కలిగించేటువంటి మాటలుగా ఇవి ఉన్నట్లయితే. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని జాగ్రత్తగా స్ట్రైట్గా మనం చూడగలిగితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. అయిపోయింది. ఎంత చెక్ చేసుకోవాలో తెలుసా ప్రియమైన వాళ్ళారు? ఇది మనం ఇక్కడ అపాలజీ కూడా అడుగుతున్నాను, ఎందుకంటే ఈ వాక్య సంబంధమైనటువంటి టీచింగ్ మీకు అంత స్థిరంగా ఇంకా నేను తీసుకురాలేకపోతున్నాను అనుభవ రాహిత్యమును బట్టి. కానీ ఎప్పటికీ మీ కళ్ళ ముందు పెట్టి మిమ్మల్ని ఇక్కడ చూపించవలసిన వాడిను. ఎందుకంటే వచ్చేసిందండి మనలోనికి, అది పాతుకపోయింది. ఇంకా బాధ కలిగే మాట కూడా చెప్పనా, లోకపు ఆలోచనలతో, లోకపు వ్యవహారంతో దేవుణ్ణి ఈరోజు మనం బేరీజు వేస్తున్నాం తెలుసా. దేవుణ్ణి ఎగ్జాంపుల్ చెప్పు అని అంటే ఏం చెప్పగలుగుతాను? ఏం చెప్పగలుగుతాను అంటే ఈరోజు చర్చ్ని ఒక కన్క్లూజన్లో పెట్టామండి లోకపు ఆలోచనతో, తెలుసా. ఈరోజు ఎక్కడున్నదైనా ఇది క్రీస్తు యొక్క సంఘం అన్న ఆలోచన లేదు ప్రియమైన వాళ్ళరా. వర్గీకరణ చేసుకున్నాం మనం, వర్గీకరణ. అలాంటి ఒక వర్గీకరణ చెప్పమంటే నన్ను పెట్టుకొని కూడా చెప్పేది, వైడబ్ల్యూసీ అయినా నాకు చర్చ్గా ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటే నేను చర్చ్ని ఫీల్ అవ్వలేను. ఏంటి ఆ వర్గీకరణ? ఏంటి ఆ వర్గీకరణ? ప్రభు సన్నిధిగా చూడగలిగేటువంటి వాతావరణంలో నుంచి బయటికి వెళ్ళిపోయాం ప్రియమైన వాళ్ళ. ఈ వ్యవహారం అంతా అండి, ఈ జీవన విధానం అంతా మనం చూసుకోగలిగితే లోకము మన యందు కనపడుతుందని గుర్తించక తప్పదు. ఈరోజు మన కార్యక్రమాలు కావచ్చు, అఫెన్సివ్గా ఉంటుంది ఈ మాట నాకు తెలుసు, వివాహాల దగ్గర నుంచి చావుల దాకా ఓ సిగ్నేచర్ పెట్టుకున్నామండి మనం. ఈ సిగ్నేచర్లో కూడా లోకాన్ని వదిలిపెట్టలేదు. నిజము, సవరణలు జరిగాయి ప్రియమైన వాళ్ళారా. దీన్ని బట్టి ఇది చేస్తున్నాం, దీన్ని బట్టి అది చేస్తున్నాం, దాన్ని బట్టి అది చేస్తున్నాం. ఎక్కడ ఈ సవరణలు? క్రైస్తవ్యంలో లోక సంబంధమే తెచ్చుకున్నామండి. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ పూర్ణుడై రాయిస్తున్నటువంటి సేవకుడు చెప్తున్న బలమైన మాట ఏమిటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ లోకం యొక్క నమూనాలోనికి మీరు ఫిట్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి. అన్నిట్లో ఉందండి, మాటల దగ్గర నుంచి చేతల దాకా. లోకం ఈరోజు తన నమూనాలు వదిలిపెట్టింది మన కళ్ళ ముందు. వాటిలో ఫిట్ అవ్వడానికి ట్రై చేయకండి. అది అనుసరించవలసినటువంటి మార్గం కాదు. ఇంకా భక్తుడైన యాకోబు ఎంత బలమైన మాట అంటాడో తెలుసా? చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. తెలుసు కదా ఈ మాట కూడా మనకు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం నేరుగా 4వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, 4వ అధ్యాయం 4వ వాక్యం, వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని. ఆ పదం చూడండి, మీరు ఎరుగుదురు కదా. 2 జరగటం లేదండి ఇక్కడ. నిజం, నన్ను కూడా పెట్టుకొని మాట్లాడుతున్నాను. 2 జరగటం లేదు. మొదటిది ఏంటి అంటే, లోక స్నేహం దేవునితో వైరమనన్నా మనం తెలుసుకోలేదు ఇప్పటివరకు. లేదు, ఇంకొక సైడ్ ఏంటి అని అంటే, దేవునితో నేను ఒకవేళ వైరం పెట్టుకుంటే ఆయన ఎంత భీకరుడైన దేవుడు అని ఆయన శక్తినైనా ఎరగలేదు.
ఈ రెండే మైనస్ లోకాన్ని వదిలిపోవడానికి ఒక క్రైస్తవునిగా మారిన తర్వాత. మళ్ళీ చెప్తున్నాను, ఒక క్రైస్తవునిగా మనం మారిన తర్వాత మన మాటల్లోనూ, ఆలోచనలోనూ, చేసే పనుల్లోనూ, చూసే వాటిలోనూ, చెప్పే వాటిలోనూ, వినే వాటిలోనూ, వీటిలో లోక సంబంధమైనటువంటి మనుషుల కట్టుబాట్లు మనం మానకపోవడానికి కారణం ఏమిటి అనంటే రెండు విషయాలు. ఒకటేమిటి అనంటే దేవునితో ఇది వైరం అన్నటువంటి విషయం అన్న మనం తెలుసుకోకపోవడం. రెండోది ఏంటంటే ఆయనతో వైరం పెట్టుకుంటే ఆయన ఎంత బలవంతుడన్నా వ్యక్తిగతంగా ఎరక్కపోవడం. బైబిల్లో మీకు దాన్ని కావాలి అనంటే ఏలీ కుమారుల గురించి వెళ్ళి చదవండి. దేవుడు చాలా బాధతో చెప్తాడు, ప్రియమైన వాళ్ళ, నేను నీకు వ్యతిరేకమయ్యాను నీ పిల్లలను బట్టి, ఎందుకంటే నువ్వు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు నీ పిల్లల పట్ల. అయిపోయింది ప్రియమైన వాళ్ళ. ఆ రోజు ఏలీ వచ్చి మాట్లాడతాడండి. ఏమంటాడంటే మనుషులకు మధ్య ఏదైనా సమస్య ఉన్న వాళ్ళ దేవుడు తీర్చును, కానీ మనుషులే పోయి దేవునితో సమస్య పెట్టుకున్నారనుకో, లేకపోతే వైరం పెట్టుకున్నారనుకో, మీ పక్షమును ఎవడు వాదించును. అయిపోయింది ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత ఆ వంశంలో ఇక లేదండి, నడువయస్కుడు లేనే లేడు. చాప్టర్ క్లోజ్. ఎంత పవర్ఫుల్గా ఆడో తెలుసండి ఆయన. తరాల వరకు ఎఫెక్ట్ చూపించాడు. మనిషి కొడితే ఎంత కొడతాడని మనల్ని, మన బతుకులో సరిపోయేంత కొట్టగలడు. దేవుడు కొట్టింది ఎంత బలంగా ఉందో తెలుసా రోజు. ఏలీ వంశంలో అండి ఇక నడివయస్కుడు లేడు, వంశంలోనే లేడంటున్నాను. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఆయన వైరం చాలా కఠినం ప్రియమైన వాళ్ళారు. సమ్టైమ్స్ అంటే ఇప్పుడు స్లోలీ నేర్చుకుంటున్నాను, కిండర్ గార్డెన్లో ఉన్నట్టుగా దేవునితో పెట్టుకున్న విషయాలను కానీ చాలా భయం కలుగుతుందండి. అది అంత దూరంగా ఉండగానే ఇక్కడనే డిసిప్లిన్ అవ్వాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన వేరండి కంప్లీట్గా. ఆయన పెట్టాడు మన వైపు దృష్టి, కోపంతో పెట్టాడా ఇంకంతే సంగతి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మీరే చూడండి, గెహజీ ఉన్నాడు ఎగ్జాంపుల్గా. ఎక్కడి వరకు వచ్చింది గెహజీకి? ఆయన వరకు ఇచ్చాడు దేవుడు. నీకు చెబుతున్నాను గెహజీ, ఇక పో, నీ గర్భాన పుట్టిన వాళ్ళు వాళ్ళ గర్భాన పుట్టిన పో, నీ వంశం ఎంత ఇక దీంతో సఫర్ అవ్వాల్సిందే. అంత పవర్ఫుల్ అండి ఆయన. భయపడుతున్నాము మనం ఈరోజు దేవుని సంస్కృతిలోనికి, లేకపోతే దేవుని సంఘంలోనికి, లేకపోతే దేవుని రాజ్యంలోనికి, దేవుని నడవడికలోనికి ఈరోజు లోక సంబంధమైన ఆనవాళ్ళను పట్టుకొస్తూ మనం చేస్తున్నటువంటి ఈ వ్యవహారం ఉంది చూసారా. దేవుడు కనుక కోపంతో మన వైపు పెట్టాడంటే ప్రియమైన వాళ్ళారా, నిజముగా గుర్తుపెట్టుకునే మాట, తరాల వరకు నిలవలేము మనం. ఇక వైరం అనేసాడండి అంతే. సింపుల్, నా కోపం అనటం లేదు ఆయన. మన కూడా చిన్న గొడవ న్యూస్ ఆర్టికల్లో వైరల్ అయిందండి. ఏదో ఇక్కడ అంటే ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు గుంజుకపోయింది కాదు, ఇంకొకటి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా. నిజంగా ఆ వ్యక్తి కొట్టే దెబ్బ ఇంకా నా కళ్ళ ముందు కనబడుతుందండి. నాప బండ ఉంటుంది కదా, మనం సాబాద్ బండ లేదంటారు కదా, ఆ బండ పగిలిపోయిన మొక్క పక్క ఉంటండి, ఆ మొక్క తీసండి ఇలా పెట్టి, మరి వదిన అవుతుంది ఎవరవుతారో ఆమె తల బగులా కొట్టాడు, అడ్డొచ్చిన పురుషుని తల కూడా బల కొట్టాడు. జస్ట్ ఇమాజిన్ అండి, ఆ షేప్ తీసుకొని కొట్టాడు. నాకు అనిపించింది అంటే ఒక మనిషి పట్ల కోపము వైరం ఉంటే అసలు ఏం చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం చూడమా వెనక్కి. మనిషి చేస్తేనే ఇంత ఒక్కసారి వైబ్రేట్ అయింది నా ఒళ్ళు. దేవుడు మన మీద కోపం చేస్తే ప్రియమైన వాళ్ళరా నిలవజ్జాలం అంతే. ఇంకా అందుకోసం మీ కళ్ళ ముందు గుర్తు చేస్తున్న మాటలు స్థిరంగా చూడండి ప్రియమైన వాళ్ళరా. ప్రభువు మనతో అంటున్నాడు, లోకం మనల్ని శోధిస్తుంది నిశ్చయంగా, కానీ దాంతో స్నేహం చేయొద్దు మనం. బైబిల్లో ఉన్నటువంటి సమస్య కూడా అంటే బైబిల్ అంటే లోకము మనల్ని శోధించే దగ్గర ప్రభు చెప్పినటువంటి మాట కూడా ఏంటంటే, దాన్ని మీరు అనుసరించకండి, దాన్ని వెంబడించకండి, దాంతో కలవకండి అన్నటువంటి విషయాలే చెప్పాడు ప్రియమైన వాళ్ళ. దూరం వెళ్ళలేమండి. బహుశా కొరంథీలో కూడా పౌలు గారు ఒక విషయం గురించి రాస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడండి. అది వేరే కాంటెక్స్ట్, బట్ ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏమంటాడంటే ఒకసారి చూడండి, కొరంథీలకు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనికి వస్తే, 5వ అధ్యాయము కాంటెక్స్ట్ వేరే, సంఘంలో జరుగుతున్న విషయం గురించి మాట్లాడుతున్న దగ్గర ముందుకెళ్ళినప్పుడు ఒక మాట అంటాడండి. వాళ్ళకు దూరంగా ఉండాలన్న దగ్గర 9-10 వాక్యాలు జాగ్రత్తగా చదువుతున్నాను చూడండి. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికల్లో మీకు రాసి ఉంటేని, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనా, దోచుకుని వారితోనైనా, విగ్రహారాధికులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఏమండి అంటే దీనికి దూరంగా వెళ్ళిపోదామంటే వదిలేసేది అంత సింపుల్ది కాదు ప్రియమైన వాళ్ళారా. మనం ఈ లోకంలో నుంచి మరణం ద్వారా బయటికి వెగెట్ అయితే తప్ప ఇది వదిలేది కాదు కనుకనే అక్కడ రాస్తున్న మాటల అర్థం ఉంది చూడండి. ఏమి చెప్పగలను మీతో, అసలు లోకం నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చును, అప్పటి వరకు ఏ అటాచ్మెంట్స్ పోవు. మరి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం తీసుకోవాల్సింది దాన్ని అనుసరించకపోవడం, దాన్ని వెంబడించకపోవడం, కనపడుతున్నటువంటి లోకమును మన జీవితంలోనికి ఆపాదించకపోవడం ప్రియమైన వాళ్ళారా.
ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు నాకు రేజ్ అయ్యేటువంటి ప్రశ్న మీకు రేజ్ అవుతుందో లేదో కొన్నిసార్లు, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేరుగా తీసేసుకోవచ్చు కదా ప్రభు, మమ్మల్ని ఎందుకు ఈ లోకంలో పెట్టి ఇంత బాధపడే పరిస్థితుల మధ్య పెట్టావు అని. కానీ దేవుడు నడిపింపు మన జీవితంలో చూడాలండి. ఎలా చెప్పాలి మీతో, తల్లిదండ్రులు మనల్ని పెంచింది పిల్లలుగా మనం చూస్తేనే కొన్ని మనం చేయగలం ప్రియమైన వాళ్ళ వృద్ధాప్యం నందు. అంతే చెప్పగలను, అంతకు మించి చెప్పినా కూడా నన్ను నేను బాధ పెట్టుకున్నామని అవుతాను. యోహాను మొదటి పత్రికలోనికి మీరు వస్తే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఎందుకు లోకమును దేవుడు అనుసరించొద్దంటున్నాడు అన్నమాట ఇప్పుడు మనం ప్రస్తావనకు తెచ్చుకుందాం ప్రియమైన వాళ్ళ. తెలిసిన మాట నాకు తెలుసు, కాకపోతే మనల్ని పరీక్షించుకోవడానికి ఉపయోగపడే మాట ఇప్పుడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను, ఆ పదం చూడండి, ప్రేమింపకుడి. ఏంటి ప్రేమ? ఏంటి ప్రేమ? ఒక మాట చెప్తాను మీకు. మీ గర్భాన్ని పుట్టిన పిల్లలు మీరు ప్రేమిస్తున్నారు కదా, అది మీకు అర్థమైతే మీరు నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను తెలుసుకోవడానికి వీలుంటుంది. అది అర్థమైతే ప్రతిదాన్ని ఎంకరేజ్ చేస్తామండి. మంచిని ఎంకరేజ్ చేయను, గుడ్ థింగ్. కానీ చెడును కూడా ఎంకరేజ్ చేస్తున్నాం అంటే అదే తత్వం చెప్పండి. ఈ లోకంలో అంతా చెడుందని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు ప్రియమైన వాళ్ళ. ఈ లోకంలోనే మనకు ప్రభు దొరికాడు. ఇప్పుడు నేను అగ్రీ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి స్టాండ్ కూడా ఏంటంటే మంచిని మాత్రం అనుసరించి చెడును విడవబద్దులము. కాకపోతే ఏం చేసామనంటే పబ్లిక్ కనపడడానికి మంచిని ఫాలో అవుతున్నట్టుగా, పబ్లిక్ లేనప్పుడు చెడుని ఫాలో అవుతున్న వారంగా మిగిలిపోయాము. నిజము. కానీ ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటుండంటే, మీరు ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. పోనీ ప్రభు ఏముంది నాకు అడ్డం పెట్టేది అని అంటే, ప్రభు కూడా ఏ చెడు, బి చెడు, సి చెడు, డి చెడు అట్లేం చెప్పలేదండి. ఎందుకంటే మనం అడిగామనుకోండి, మనకంటే పెద్దవాళ్ళు, మనకు సమస్య వచ్చిందనుకోండి, లేకపోతే మనకు ఒక నిర్ణయం కావాలనుకోండి, మనం వెళ్ళి అడుగుతాం. సంఘ కాపరి గారిను, సేవకులను, పెద్దవాళ్ళని అడుగుతాం, నన్ను ఏం చేయమంటావు, ఇది చేయమంటావు, అది చేయమంటావు, అది ఏమంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటామంటే మన జీవితంలో నేరుగా అదేదో నాకు చెప్పేసాయి అంతే, నన్ను ఇబ్బంది పెట్టకు, ఏం చేయమంటావు అది చెప్పేసి. దేవుని కూడా అలా అడిగితే లోకంలో ఏదొద్దు దేవుడు అట్లేం చెప్పడం లేదండి. కింద ఆయన ఇచ్చిన వివరణ మనకు ఎప్పటికీ ఉపయోగపడేది. లోకంలో ఉన్నదంతా ఏమన్నాడంటే శరీరాశయు, నేత్రాశయు, జీవబుడము, వీటిని ప్రేమించకు, వీటిని అనుసరించకు, వీటిని మనం స్నేహించొద్దు ప్రియమైన వాళ్ళ. ఇవి కాకుండా లోకంలో మంచివి లేవంటే ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా ఈ లోకంలోనే ఉన్నవారండి మనకి. నిజం. కొన్ని రిలేషన్స్ ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, ఈ భూమి నుంచి దాటామా వాటితో మనకు సంబంధం లేదు ప్రియమైన వాళ్ళ. కానీ మంచివి ఇక్కడ ఉన్నాయండి, చాలా మంచివి చాలా ఉన్నాయి. అందుకోసమే తిమోతికి పౌలు గారు సజెస్ట్ చేసినప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? యవనుడా నీ యవ్వనం విడిచి పారిపోము, ఆ తర్వాత పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా ప్రేమను, విశ్వాసమును, సమాధానము, నీతిని పెట్టాను. గుడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. మనము ఈ భూమి మీద బతికినంత కాలం, ఈ లోకంలో బతికినంత కాలం ప్రియమైన వాళ్ళ, మన చాయిసెస్, మన ప్రయారిటీస్ ఎలా ఉండాలి అంటున్నాడు అని అంటే, మంచివి వెతికి వెంటాడండి, అనుసరించండి. ఈ పదాలు కనపడ్డాయి మనకి. బైబిల్లో కూడా పౌలు గారు బాధతో ఒక వ్యక్తి గురించి ఒక సాక్ష్యం ఇచ్చుకోవాల్సి వచ్చింది. నాతో పాటు ఒకప్పుడు సాగాడు దేమా అన్న ఒక వ్యక్తి, కానీ ఏం జరిగిందో తెలియదు. దేమా ఈ లోకమును స్నేహించి తెసలోనికకి వెళ్ళిపోయాడు. నాతో ఉన్నప్పుడు అనుసరించవలసిన వాటిని, ప్రభువు నన్ను నడిపిస్తున్నప్పుడు నా దగ్గర ఉన్న వాటిని అనుసరించేటువంటి మనసు నుంచి వైదొలిగిపోయాడు. లోకంలో అవి చాలా నచ్చేసాయి, అక్కడికి వెళ్ళిపోయాడు. అందుకనే యోహాను గారు కూడా రాసింది ప్రియమైన వాళ్ళ ఎండింగ్లో, వాళ్ళు మనలో నుండి బయలు వెళ్ళిన వారు కాదు. ఒకవేళ వారు మనలో నుండి మనతో ఉన్నవారైతే మనతో కూడా ఉండేవారు. మనలో నుండి ఎందుకు బయట వెళ్ళిపోయారంటే వారి క్రియలు ప్రత్యక్షపరచబడినట్లు వాళ్ళు ఇంకో దాన్ని ప్రేమించారు, వెళ్ళిపోయారు. నిజమండి. ఈరోజు ప్రభువుకు దూరం అవుతున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలోనండి లోకంలో ఏదో స్నేహించి, ఏదో నచ్చి, ఏదో కోరుకొని వెంబడించుకుంటూ వెళ్ళిపోయిన వారే. ఇది కంప్లీట్ నెగిటివ్ సైడ్ అండి. ఇంకో పాజిటివ్ సైడ్ కూడా ఉందండి లోకాన్ని ప్రేమించే దగ్గర. పాజిటివ్ సైడ్ ఏంటి అని అంటే పబ్లిక్కి మనం చూపించుకోవాలనేటువంటి తాపత్రయం ప్రియమైన వాళ్ళరా. ఇది కూడా లోకం ఫాలో అవ్వడమే. ఇది కూడా జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకు బాగా దగ్గరగా ఉన్నది, మన పీకల దాకా వచ్చి ఉన్నది ఏంటంటే ఇప్పుడు పబ్లిక్కి చూపించుకోవాలి. పబ్లిక్కి మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వస్తే ప్రభు మాటలు కొన్ని చదువుకుందాం ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 6వ అధ్యాయము
ఎందుకంటే ప్రభువును కూడా ఆ ఎత్తైన శిఖరం మీదకి లేకపోతే ఆలయం యొక్క గోపురం మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి దూకమన్నటువంటి విషయం కూడా దేని గురించి శోధన అంటే పబ్లిక్ చూయించుకో నువ్వు ఇప్పుడు నువ్వు. అలాంటిది మనకు కూడా ఉన్నదండి థ్రెట్. 6వ అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్తగా చదవగలిగితే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఇక క్రైస్తవునిగా మనకు మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే తెలుసా అండి? మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ కొంచెం చెప్పగానే రాంగరింగ్ అవుతుండొచ్చు, బట్ ఎక్స్క్యూజ్ చేయండి. ఒక డోర్ డెలివరీ బాయ్గా ఉండడం అంటండి. దట్ మీన్స్ మీ ఫుడ్ డెలివరీ, గ్రోసరీ డెలివరీ గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఒక నీతి కార్యం చేసి అది కనపడకుండా అక్కడి నుంచి కాముగా బయటికి వెళ్ళి రావడం చూసారా? మన జీవితంలో అత్యంత పెద్ద టాస్క్ అండి అది. ఇది కనపడొద్దు ఎవరికి, ఇది వినపడద్దు, ఇది చెప్పబడద్దు, ఇది నేను చేశానని తెలియదు. ఆపోజిట్ అండి ఇదంతా. ఆపోజిట్ తెలుసా? చిన్న మహిమను వెతుక్కుంటున్నాం ప్రియమైన వాళ్ళారా, మనం చిన్న మెప్పును కోరుతున్నాం. కానీ ప్రభు ఒక మాట అంటున్నాడు, నిశ్చయముగా చెప్తున్నాడు, నిశ్చయముగా మనుష్యులకు కనబడవలనని మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే వెంటనే కింద అంటాడండి, వాళ్ళు పొందుకోవాల్సిన మెప్పు దొరికేసింది, అయిపోయింది. లేదు ఆ రోజు నన్ను 10% అప్రిషియేట్ చేశారు, నీ నుంచి 90% వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను దేవుని ముందు నిలబడ్డాం అనుకోండి, నీకు ఇచ్చే 10 100 అంటాడు అంతే. ఇంకా నా దగ్గర నుంచి నీకేం లేదు. ఏమండి, ఇదేదో గుడ్డిగా ఫాలో అవ్వమని నేను చెప్పను, కానీ ఇది అలవర్చుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఏది అలవర్చుకుందాం అంటే దేవుని కొరకు మనం నిలబడి చేసింది, ఇక దానికి సౌండ్ ఉండొద్దండి, సౌండ్ ఉండొద్దు. సౌండ్ తెచ్చుకున్నామంటే ఓకేనండి, ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఇంకొకరిని పురికొల్పడానికి ఉన్నట్టుగా నేను కనపడుతుంది, నేను కాదని. కానీ నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటో తెలుసా? అది లోకపు వ్యవహారపు శైలి కోరుతున్నాము అని అంటే అది చాలా కష్టమైందండి, సింపుల్ ఏం కాదు. నేను కూడా చిన్న చేసిన తర్వాత నోటి దాకా వచ్చి కొన్నిసార్లు చెప్పుకునే ఉన్నాయండి, కొన్నిసార్లు ఆపుకునే ఉన్నాయి. నిజంగా తర్వాత ఒక మూమెంట్ టైం తీసుకొని నైట్ ప్రేయర్కి వెళ్తాం కదా, ఎట్లా వ్యక్తిగతంగా ఆ ప్రార్థన తర్వాత రాత్రి మన ఆలోచనలు మనతో మాట్లాడుతుంటే, ఈరోజు ఎందుకు మాట్లాడాను దీన్ని అసలు నేను, అది చెప్పకపోయినా టైం పాస్ అయిపోయేది, ఎందుకు ఇదంతా? కొంచెం నన్ను చూపించుకోవాలన్న వ్యవహారము. ఏమండి, ఇది చాలా ముఖ్యమైనది తెలుసా? ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఆ తర్వాత దేవుని వద్ద నుంచి వచ్చే ప్రతిఫలం ఇక శూన్యం అని చెప్పేశాడు ప్రభువే. ఇక శూన్యం అది. వారు పొందుకోవలసిన మెప్పును పొందుకున్నారు, ప్రతిఫలమును వారు పొందుకున్నారు, అయిపోయింది ఇక. సో ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులను మీకు గుర్తు చేస్తున్నటువంటి స్థిరమైన మాట సవినయంతో తీసుకోవాల్సిందిగా కోరుతున్నది. దయచేసి మనుషులకు కనపడవలనని ప్రభు కార్యాలు చేసేటువంటి వంతులు మీరు ఉండొద్దు, నేను కూడా ఉండొద్దు. అంబిషన్స్ ఏం లేవండి, మనం ప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు అంతకన్నా కూడా ఏం లేవు, అప్రిషియేషన్స్ అంతకన్నా లేవు ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనుషులు నోటీస్ చేయాలి, నన్ను మనుషులు నోటీస్ చేయాలి, కష్టమే. దేవుని దగ్గర అన్ని పోయినట్టే ఇక. నిశ్చయంగా అంటే నిశ్చయంగా ప్రియమైన వాళ్ళారా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి స్థిరమైన విషయం ఏంటి అంటే పరిష్కారం కావాలండి. కనపడుతుంది ప్రియమైన వాళ్ళ, మన వ్యక్తిత్వంలో అన్యునిగా ఉండి ప్రభువులోనికి వచ్చినటువంటి ఇంకా ఛాయలు కనపడుతున్నాయి, నీడలు. మనుషులను కొలత వేసేం కావచ్చు, లేకపోతే మనుషులను కనుచూపుతోనే మనం డిస్క్రిమినేట్ చేసి XYZ అని మనం మైండ్లో కేటగిరైజ్ చేసుకొని దూరం పెట్టేది కావచ్చు, ఇంకా XYZ అక్కడ కనపడుతుంది లోకము. ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనం ప్రభు బలాన్నిచ్చి శక్తినిచ్చి కొంత మన చేతుల కష్టంను ఆశీర్వదించి ఒక ఆర్థిక స్తోమతనిచ్చి వీటన్నిటిని ఇవ్వగానే వీటి ద్వారా చేసేటివి కూడా కొంత నోటీస్ చేయాలి. మరి చర్చ్లో ఇంత సైలెంట్గా నేను చేసింది చేయింది తెలవకుండా వెనకపోతే ఎలా? అందుకోసం చాలా చూజీగా ఉంటామండి మనం కూడా చిన్నపాటి ఇప్పుడున్నాయి కదా నైకి లేకపోతే అడిడాస్, వీటికి అంబాసిడర్లా తయారయ్యామన్నమాట. ఎంతో కొంత ప్రాఫిట్ రాకపోతే వానికి ఎందుకు మనం ప్రమోట్ చేయాలి? ప్రభు కూడా ఈ భూ సంబంధం లేకపోతే చర్చ్లో ఉన్నటువంటి 50 మందిలో కొంత మన గురించి మాట్లాడకపోతే చేసి ఏం ప్రయోజనం? ఒక మేరకు మీరు చాలా ముందుకు వచ్చి ఉన్నారు అట్టి శోధనలో నుండి, కానీ ఇంకా అవి కనపడుతున్నట్లయితే ప్రేమతో వీటిని మనం అంగీకరించి గద్దించినట్టుగా తీసుకున్న బద్దులమే ప్రియమైన వాళ్ళ. పరిష్కారం ఏంటి? నేను చాలా తక్కువే చెప్పానండి, ఎందుకంటే మీ ముందు నిలబడ్డవాడు కూడా లోకమును జయించే విషయంలో ఇంకా చాలా దేవుని చేత పరీక్షింపబడవలసిన వాడుగా ఉన్నవాడు కనుక పరిష్కారం ఏంటో తెలుసా? దీనికి కూడా సిలువే మార్గం ప్రియమైన వాళ్ళ. అద్భుతమైన మాట చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం భక్తుడైన పౌలు మాట్లాడుతున్న మాటే మనకు కావాలి. ఎందుకంటే ఆయన కూడా మన వలె
లోకంలో బతికాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు, ఎన్నో చేసుకుంటూ వెళ్ళాడు. ఓవైపు ఆయన చేసినవి కనపడుతున్నాయి, సువార్తలో నిలబడ్డాయి కనపడుతున్నాయి, వదులుకొని వచ్చినవి కనపడుతున్నాయి. అవి వాటినట్టు అండి పౌలు గారి జీవితాన్ని ముందు పెట్టుకుంటే కంప్లీట్ ప్యాకేజ్. మరి అలాంటి ఆయన ఎదుర్కొన్న శోధనలు అన్నీ ఉండకపోవచ్చు కదా. మరి ఆయన ఎలా నడుచుకున్నాడట? లోకం దగ్గర డీల్ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్తాడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 చూడండి, 14వ వాక్యం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఆ తర్వాత ఉన్న పదము, దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఇదే నా మార్గం. ఇక రీసెంట్గా బాగా వైరల్ అయ్యారు కదా చార్ల్స్ క్రిక్. ఆయన ఫ్యూనరల్కి వచ్చినటువంటి సేవకులది నేను వింటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఒక సేవకుడి మాటలు చాలా గొప్పగా అనిపించాయండి. ఆయన అన్న మాటలు ఏమన్నాడు అని అంటే, ఆయన చేసిన మంచిని బట్టి ఆయన ఇప్పుడు ఈరోజు హెవెన్లో ఉన్నాడు కాదు, లేకపోతే చాలామంది పిల్లల్ని చేరదీసినటువంటి విషయం ఉందట, దాన్ని బట్టి కాదు, లేకపోతే కొంతమందిని బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి ఇంకో దాని నుంచి విడిపించాడు, ఇది కూడా కాదు, లేకపోతే ఆయన యేసుక్రీస్తుని ప్రకటించడం, ఏవి కావు. ఆయన గట్టిగా అంత గొప్ప సమూహము ఏదో గొప్పగా ఆలోచించుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఇతను పాపి కనుక ఇతను కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తుని బట్టి ఈరోజు తను హెవెన్లో ఉన్నాడు అనగానే అది కదా వినవలసింది. అసలు రియల్ ఫ్యూనరల్లో వినవలసిన స్టేట్మెంట్ ఎలా ఉంటాయి చెప్పండి? ఈరోజు సోకాల్డ్ అందరు ముందుకు వచ్చి చెప్పేటి, నేను వాటిని విమర్శ చేయటం లేదు, కానీ పౌలు తీసుకున్న స్టాండ్ కనపడుతుంది. యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. నాకు ఆ సేవకుడు మాట్లాడింది గుర్తొస్తుంది. అరే ఈ సేవకుడు నేను ఎక్కడో విన్నాను, మళ్ళీ వెనక్కి వెళ్తే రైట్, ఈయన కొన్ని టీచింగ్స్ విన్నాను కదా అనిపించింది. బట్ నిజంగా అండి ఎంత గొప్పగా అనిపించిందో. నేను ఆత్మీయంగా చాలా బలంగా ఫాలో అయ్యేటువంటి సేవకుడు మరణించినప్పుడు కూడా జరిగిందండి, చాలా కొద్ది ప్రజల మధ్య ఫ్యూనరల్ జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన పరిచర్యను బట్టి, ఆయన దేవుని వాక్యమును వెలుగులోనికి తెచ్చిన దాన్ని బట్టి చాలా దేశాల్లో సువార్తకు ఆయన బాగా వాడబడ్డాడండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అసలు ఇతను ఏ విధంగా నిలబడ్డాడు, ఇతను సేవలు ఎదుర్కొన్న అనుభవాలు ఇవి చెప్తారేమో ఫ్యామిలీ ముందుకు వచ్చి, కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది, నేను ఇన్స్పైర్ అవుతానని నేను రెడీగా ఉండి వింటున్నాను. వాళ్ళ ఎల్డర్స్ అన్న వచ్చి నిలబడి చెప్పింది ఒకే ఒక మాట అన్నాడు, ఇప్పటికీ అది నాకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది. మీరు మా ఫాదర్ టీచింగ్స్ విని, ఆయన రైటింగ్స్ చదివి, ఆయన పరిచర్యను చూస్తే మీరు గొప్పగా అడ్మైర్ చేస్తుండొచ్చు. బట్ ఆయన అన్నమాట, నా తండ్రికి కూడా పాపే, నా తండ్రికి కూడా ప్రభు కృప కావాల్సింది, ఇంతకు మించి ఈ సమయంలో అతని గురించి నీ ఇవ్వవలసిన గొప్ప సాక్ష్యం ఏది లేదని చెప్పేశాడండి. సచ్ ప్రివిలేజ్. ఎందుకంటే వాళ్ళు గుర్తించింది ఒకటే, ప్రియమైన వాళ్ళ, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును నాకు అతిశయించుట దూరం అవునుగాక. దానివల్లనే లోకమునకు నేనును, నాకు లోకము సిలువ వేయబడి ఉన్నది. ఏది మన అతిశయం ఈరోజు? నేను దేవుని కొరకు వాక్యం బోధిస్తున్నాను, ఇదా నా అతిశయం. నేను దేవుని కొరకు సంఘం నడిపించగలుగుతాను, ఇదా నా అతిశయం. దేవుని కొరకు నేను పాట పాడగలుగుతాను, ఇదా నా అతిశయం. దేవుని కొరకు నా దశంభాగం తీసుకొని వచ్చాను, ఇదా నా అతిశయం. దేవుని కొరకు నెల నేను గృహకూడిగా పెట్టుకుంటాను, ఇదా నా అతిశయం. దేవుని కొరకు 4 సేవకులకు నేను ఆదరించి నెల డబ్బు, ఇదా నా అతిశయం. లేదని నేను ఏమంటాను లేదు, ఎంతో కొంత మన హృదయంలో అది ఉన్నది. కానీ పౌలు గారు వేసుకున్నటువంటి గొప్ప మార్గం ఏంటో తెలుసా? నేను క్రీస్తు యేసు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరంగా ఉండాలని నేను నిలబడ్డాను. దాన్ని నేను తీసుకున్న మార్గం ఏంటంటే, లోకం నన్ను బాగా లాగుతుంది, మనుషుల ముందు చూయించుకోమంటుంది. ఎన్ని ప్రత్యక్షతలు, ఎన్ని దర్శనాలు, ఎంత గొప్ప రచనలు, లెటర్స్ ఒక్కొక్క సంఘానికి వెళ్తుంటే ఎంత స్ఫూర్తి. ఇవేవి కూడా ఆయన అభ్యంతరపరచుకుని ఆయన నిలబడ్డది ఏంటంటే తెలుసా? నేను సిలువ వేసుకున్నాను, ఇదే నా మార్గం. ఇప్పుడు మనం లోక మర్యాదను అనుసరించొద్దన్నా, లోకమును స్నేహించి లోకంలో మనం కలవద్దన్నా, మీకు నాకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? ఈ కార్పెట్ ఉన్నట్టుగా సిలువ మార్గమే ప్రియమైన వాళ్ళారా. అందుకోసం మత్తయి సువార్త 16లో ప్రభు చెప్పింది, సంఘం ఏర్పడగానే ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలనంతే. ఇంకా మన శరీరేచ్ఛలకు అదే మార్గము. మన కళ్ళ ముందున్నటువంటి మనల్ని ఈ శరీరేచ్ఛతోనూ అన్నయ్య జీవబిడంబంతోనూ నేత్రాశతోనూ ఉన్నటువంటి ఈ లోకంలో నుండి కూడా మనం తప్పింపబడుటకు మార్గం ఏమిటి అంటే శిలువ మార్గమే ప్రియమైన వాళ్ళారా. మనల్ని ఉపేక్షించుకొని ప్రభు విలువలతో బతకడానికి నిర్ణయం తీసుకున్నట. ఇంకొక విషయాన్ని కూడా మీ ప్రస్తావనకు తేవాలి ప్రియమైన వాళ్ళ. ఇది కూడా నన్ను చర్చ్లో చాలా ఇన్స్పైర్ చేసిందండి. లాస్ట్ ఒక 3 ఇయర్స్గా నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ముగిస్తాను, ఒక 10 నిమిషాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
ఆరో వాక్యము చిన్న వాక్యమే కానీ చాలా ప్రభావంతో కూడిన వాక్యం అండి ఇది. 6వ అధ్యాయం 6వ వాక్యం. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. ఈరోజు మనుషుల ముందు కనపరుచుకోవడానికే కదా లోకం చేత మనం ఈడబడుతున్నాం. మనం కొంత ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే చూపించుకోవాలి, కనపరుచుకోవాలి, మెప్పు పొందుకునేటట్టుగా ఉండాలి. ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి. కానీ దానికి రెమెడీ ఏం చూపెడుతున్నాడు తెలుసా? సంతుష్టి సహితంగా ఉండుట. చర్చ్లో కొంతమంది బ్రదర్స్ని చూసినా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుందండి. వాళ్ళు సంపాదించేదానికి వాళ్ళ లైఫ్ స్టైల్కి బాగా చూయించుకోగలరు మన మధ్య. బట్ వాళ్ళు మన మధ్య సామాజికంగా లేకపోతే సామాన్యంగా ఉండడం అరే ఎలా పాజిబుల్ అవుతుంది? సంతుష్టి సహితమైనది. చర్చ్లో ఒక బ్రదర్ ప్రేయర్ కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి. సహోదరునికి ప్రార్థించిన ప్రతిసారి ఆ మాట పలుకుతుంటాడు తన ప్రార్థనలో, మమ్మల్ని సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగేటట్టుగా ఉంచుదేవా. నిజంగా అడగబద్దులం అండి మనం. లోకం యొక్క శోధనల గుండా మనం విడిపింపబడాలి అంటే ఈ మాటలు మన హృదయాల్లో ఉండాలి ప్రియమైన వాళ్ళారు. వాటిని చూసే కదండి పరిగెడుతున్నాం, వాటిని చూసే కదా దేవునికి సమయం ఇవ్వకుంటున్నాం, వాటిని చూసే కదా లోకంలో మన గురించి నలుగురు మాట్లాడుకోకపోతే ఎలా? బంధువుల మధ్య ఈవెంట్లు అయినప్పుడు పోయి మనం కూర్చున్నప్పుడు సంపాదిస్తున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, జ్యువెలరీ, బట్టలను మాట్లాడుకోపోతే ఎట్లా? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మవులండి. నేనేమి అబ్బో మీ మీ సమృద్ధికి, మీ మంచికి, లేకపోతే మీ లావిష్నెస్కి ఏమీ ఎగిస్టిగా మాట్లాడటం లేదండి. మీరు ఏమైనా చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ దేవుని సమాజంలో కూర్చున్న తర్వాత దేవుని యొక్క వేదిక మీద నిలబడి మాట్లాడుకునే దగ్గర మాత్రం దేవుడు చెప్తున్న మాట చెప్పబద్ధుడను ఆయన పనివానిగా. ఆయన చెప్తున్న మాట ఏమిటి అని అంటే, అట్టి వారితో దేవుని వాక్యం నాతో కూడా మాట్లాడే మాట, నా వలన ప్రతిఫలం లేదు ఇక వారికి, లేదు ఇక. కానీ ఎవరికి ఉందారో తెలుసా? సంతుష్టి సహితమైనటువంటి జీవితం కలిగిన వానికి, దేవుడు వారికి ఇచ్చిన స్థితిని బట్టి తృప్తి కలిగిన జీవితం కలిగిన వారికి. ఏదో అంటాం కదా, దేనికో గాలం వేసి దేన్నో లాగి పట్టుకోవాలి, తొందరగా పైకి ఎక్కేయాలి, త్వరగా కనపరుచుకునే స్థాయికి, చెప్పుకునే స్థాయికి, బంధువులు మాట్లాడుకునే స్థాయికి ఎదిగి రావాలి. తప్పుడు అడుగులు బాగా వేస్తుంటాం ప్రియమైన వాళ్ళ ఆ ప్రయాణంలో. అలాంటి వాళ్ళు దేవుడు గురిపెట్టి లేడండి. సంతుష్టి సహితంగా ఉన్నవారు, తమకు కలిగి ఉన్నంతలో తృప్తి పొందేవారు. బాగా వినండి, ఇది కొంచెం నేను చెప్పబద్దుని ఏంటి అని అంటే, ఈరోజు ఖరీదైనవి కొనుక్కోను, ఎక్కువగా ఖర్చు పెట్టను, చాలా చాలా లిమిటెడ్గా నేను ఉంటాను, ఇదే నా సంతుష్టి సహితమైన జీవితానికి గుర్తు అని అనుకుంటే చాలా పొరపాటు ప్రియమైన వాళ్ళరా. అది మీ పిసినారితనానికి గుర్తు. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. ఎవరు తెలుసా సంతుష్టి సహితమైన భక్తిలో ఉన్నవారు? ఎవరు అని అంటే, వారి చేతుల కష్టంలో దేవుని దగ్గర అన్లిమిటెడ్గా ముందుకు వచ్చేవారండి. బట్ ఎలా ఉంటుందో తెలుసా మనది? ఖర్చు పెడితే ఎక్కడ అయిపోతాయో అబద్ధపడదు. బట్ ఈ నేచర్ ఉంది, ఖర్చు పెడితే ఎక్కడ అయిపోతాయో, లేకపోతే అమ్మో ఇంత పోతే అంత పోతే ఏమైపోతుందో. ఇది ఉంది కనుకనే కొంచెం రెస్పెక్ట్ సోషల్గా, ఇది ఉంది కనుకనే కొంత మనం వస్తున్నామంటే అపీరెన్స్కి ఉంది, లేకపోతే గ్రీటింగ్కి ఉంది, అన్నిటికి ఉంది కనుక అమ్మో ఇది పోతే. అది సంతుష్టి సహితంగా ఉండడం కాదండి, పిసినారిగా ఉండడం, లోబిగా ఉండడం. విగ్రహారాధికులు అనేసింది బైబిల్ అట్టి వారిని. కానీ ఎవరు తెలుసా? దేవుని పిలుపును అందుకున్న తర్వాత ప్రియమైన వాళ్ళ, దేవుడు తమకు కేటాయించినటువంటి విధిలో ఉదారముగా ముందుకొచ్చేవారు, వారి కొరకు వ్యయపరుచుకునే దాంట్లో చాలా పొదుపుగా ఉన్నవారిలో ఏం చూడగలం అంటే, సంతుష్టి సహితమైన దైవభక్తికి వారు ఎలిజిబుల్ అండి. నిజముగా వారే ఎలిజిబుల్. మనం కొనుక్కుంటున్నాం అనగానే ఖరీదైన కొనుక్కొని, దేవుని అనగానే చాలా పొడిగా ఉన్నవాడిని ఏమంటాను చెప్పండి? సంతుష్టి సహితమైన వాళ్ళు అనగలమా? ఎవరు లేదు ప్రియమైన వాళ్ళారా. అటు వారితో దేవుడు అస్సలు సహవాసం చేయడు. ఎందుకంటే మనకు గతంలో చదువుకున్న మాట, ఇదే అధ్యాయం ఎండింగ్లో ఉన్నది, సంఘంలో చాలాసార్లు విన్నమాట. మళ్ళొకసారి చదువుకుందాం చూడండి, తప్పేం లేదు ఈరోజు గుర్తు చేసుకోవడంలో. 6వ అధ్యాయం 17 నుంచి జాగ్రత్తగా మీరు చూడగలిగితే, 6వ అధ్యాయం 17 నుంచి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ముందేందుకు చెప్తున్నాడు? ధనానికి అంత స్ట్రెంత్ ఉంది కనుకనే. అది మనతో ఉంది అంటే నేనేను ఉప్పొంగుతాను, మీరేనా ఉప్పొంగుతారు, నిజం. అందుకోసం పౌలు గారు చెప్తున్నారు, రిచ్ పర్సన్ అంటండి ఆ టైంకి. అవి మనకు ఆధారాలు లేవు కానీ కొంచెం చర్చ్ హిస్టరీ త్రూ చెప్పే మాట ఏమిటి అంటే, చాలా రాయల్టీస్ ఉండేనట్టండి. ఆ రోజుల్లోనే గుర్రం మీద ట్రావెల్ చేస్తున్నాడంటే అంత ఈజీ కాదాడు తెలుసా. బాగా ఒక స్థితిమంతునికే ఉండేనట్టండి. ఆ స్థితిమంతుడిగా లేడు కనుకనే ప్రభు ఏం వెతుక్కున్నాడటండి, పోయి పలానా ఊర్లో ఒక దగ్గర గాడిద ఉంటుంది, పోయి తీసుకురండి నా కొరకు. ప్రవచనం నెరవేర్పుంది, నేను కాదనటం లేదు. కానీ ఆయన ఫిజికల్ స్టేట్ కూడా ఆలోచిస్తే ఎలా ఉందంటే, దాన్ని మాత్రం ఎఫర్ట్ చేయగలిగే స్టేట్ ఆయనది. కానీ పౌలు గారి స్టేజ్ ఎలాంటిదో తెలుసా? గుర్రం మీద ట్రావెల్ చేయగలిగేంత స్టేజ్.
అందుకోసం ఆయన బోల్డ్గా క్లెయిమ్ చేసుకున్నాడు అని ముందుకొచ్చి, నాకు ఒకప్పుడు ఏవేవి లాభకరములై ఉండనో వాటన్నింటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఇంకా ముందుకొచ్చి పెంటగా ఎంచుకొని సాగిపోతున్నాను. పెంట ఎక్స్పీరియన్స్ మనకు ఒకటి ఉంది కదా, నడుచుకుంటూ పోతుంటే రోడ్డు మీద వెళ్తున్నా కానీ చెప్పుకుంటుంది, బంగారం లాంటి పెంట ఇంటికి తెచ్చుకుంటామా? లేదు కదా. ఇంకో మాట రాయొచ్చు కదండి పౌలు గారు అక్కడ. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసా అండి? ఎప్పుడు వస్తుందని నాకు కూడా ప్రేయర్ ఉంటుంది, ప్రియమైనారా. ఒకరు సేవ నిమిత్తం అని డబ్బులు తీసుకొచ్చి చేతులు పెట్టగానే చూస్తాను నా జీవితంలో ఒక్కసారి అట్లా చూడగలను నేను. ఎందుకంటే వారు దృష్టిలో పెట్టుకుంది ఏంటో తెలుసా, లోకం యొక్క ఎట్టి విషయంలో కూడా దాంతో స్నేహించొద్దు అనుకున్నారు ప్రియమైన వాళ్ళ. లోకం యొక్క శోధనలు అంటే ఏమో చెప్తాను అనుకున్నారు కదా మీరు ఈరోజు. నేను వెతుక్కున్నదే నాకు అవసరమైందని మాట్లాడుకుంటున్నాను అనుకోండి, మీరు తీసుకోకపోయినా నాకు బాధ లేదు. కానీ ఇక్కడ అంటున్న మాటలు చూద్దాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమునైన ధనమందు నమ్మిక హించక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించేటి వారితో. అందరు వినర్లేండి, విన్నటోళ్ళతోనే ఆజ్ఞగా చెప్తున్నమాట అనుకుంటాను నేనైతే. కానీ వెంటనే అంటున్నాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అగైన్ ఎవరైతే ఉభయతారో వాళ్ళకి ఇది ఆజ్ఞ అండి. ఇన్వాల్వ్ కాకుండా ఉంటారు చూసారా, నా ఖర్చు అయిపోతాయి, నా ఇవేమైపోతాయి. లోకం పొండి ఇంకంతే. మీరు లోకం మనుషులకు కనపడవలనని కనపడేటే చేయాలని ఆశపడుతున్న వారం, ప్రభు దృష్టిలో ఉన్నవి చేస్తున్న వారం కాదు. బహుశా నేను అనుకుంటున్నాను, ఇది నా పర్సనల్ మెడిటేషన్. దేమా ఈ లోకమును స్నేహించి వెళ్ళిపోయాను అంటే పౌల్ దగ్గర ఉంటే అన్నీ పర్సనల్లీ ఖర్చు అవుతున్నది తప్ప గెయిన్ ఏం లేదు ఈయన దగ్గర ఉంటే. అంతే కదా. ఎక్కడ తీసుకొచ్చి పెట్టేటట్టున్నాడు అంటే నేను కూడా పలానా చోట నాకు ఒక అంగి ఉందని రాసుకునే స్థితికి తీసుకొచ్చి పెడతాడేమో. ఇంకా సాగి ఈయనతో ఏం చేస్తాను అంటే వెళ్ళిపోతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తెసలోనిక చూసుకుంటాను. మేబీ మనం ఎక్కడ నిలబడ్డామో ఆలోచించుకోవాలి ప్రియమైన వాళ్ళ. మన ధనముతో మన వ్యవహారం, ఎందుకంటే సంతుష్టి సహితమైనటువంటి జీవితమే ఈరోజు ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని. ప్రభు నాతో ఉన్నాడు, నేను ప్రభుతో ఉన్నాను. మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వెళ్ళకపోవచ్చు, ఆదరించకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు అన్నటువంటి ఆలోచనను పెట్టుకొని మనుషుల మీద దృష్టి కాక, మనుషుల ముందు కనపడాలని కాక, వేటిని చేయక ప్రభు దృష్టి యందు సాగేవారు, సంతుష్టి సహితమైన దైవభక్తిలో నిలబడ్డవారు. ఈ రెండు మార్గాలు కనపడుతున్నాయని ప్రస్తుతానికైతే ఈ వెలుగులో నాకు. నేను సిలువ వేసుకోగలగాలి, లోకంతో నేను సిలువ వేయబడి ఉండాలి. దాని అర్థం ఏంటంటే ఈ లోకం నుంచి వచ్చేటి ఏవి కూడా నన్ను ఆనందింపజేయొద్దు, అతిశయించేవానిగా చేయకూడదు. ప్రభు యొక్క సిలువ నా కళ్ళ ముందు ఉండాలి, ఆయన నా కొరకు చేసింది ఉండాలి. ఇంకా ఎలా చెప్పవద్దు నేను, ఎందుకంటే ప్రభు యొక్క సిలువ తెలియకపోతేనండి మనం చేసినవి ఏవో రేపటి రోజున మనకు చాలా నిత్యత్వాన్ని ఇస్తాయి, మనకు ఆధిక్యతను ఇస్తాయన్నటువంటి ఆలోచన మనకు ఉంటుంది ప్రియమైన వాళ్ళు. స్టిల్ ఇప్పటికి కూడా బాధ పడుతూ ఉండే విషయం ఏంటంటే సేవ నిమిత్తం ఎవరైనా ఖర్చు పెట్టేవారి ఆలోచన ఏముంటుందో వ్యక్తిగతంగా అడగాలని ఉంటుందండి నాకు. ఇంటెన్షన్ ఏంటి, లేకపోతే పర్పస్ ఏంటి? ఎందుకంటే దాని వెనుక ఏదో ఒక ఛాయ ఉంది, ఆ ఛాయ తెలుసుకోవాలి. దానికి సంబంధించిన దేవుని హెచ్చరిక మాట పౌలు అన్న మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయపడను. అంత సులువుగా రాదు ప్రియమైన వాళ్ళ. అది లోకం నన్ను ఈడ్చుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతుందని మనకు అర్థమై దేవుని ముందు గోజాడితే దేవుడు చూపించే వెలుగు ఏంటంటే సిలువనే అతిశయించు నువ్వు. అది మాత్రం నేను లోకంతో సిలువేస్తుంది. లేదనుకో, నీ లోక సంబంధమైన వాటిని బట్టి, నీ గెయిన్స్ని బట్టి, వాటి వల్ల నువ్వు చేసేటువంటి నీ పనులను బట్టి, నీ కార్యాలను బట్టి ఎంతో కొంత ఉప్పొంగుతూనే ఉంటావు. రేపటి రోజున దేవుడు నన్ను కాకపోతే ఎవరిని మెచ్చుకుంటాడు, ఇవి కాకపోతే ఇంకెవరు నోటీస్ చేస్తారు. నాకు హెబ్రీ పత్రిక 6:10 నేను చదివాను కదా, ఈ ఉపకారమును మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదన్నాడు, ఇంతకంటే మరింత ఎక్కువ చేస్తానన్నాడు, బ్లా 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 బ్లా. ఊహలండి ఇవన్నీ. వాస్తవాలు ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించడం. దాన్ని బట్టి, దాని వలన లోకమునకు నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాం. ఆయన స్టాండ్ అది. మరి మీ స్టాండ్, నా స్టాండ్ ఏంటి? అది శోధిస్తుందని అర్థమైనప్పుడు ప్రభువుని బాగా ఎరగలుగుతున్నా. రెండోది ఏమిటి అంటే మనుషులకు కనపడవాలని కాదు, సంతుష్టి సహితమైన ఒక చిన్న జీవితం అంతే. బహుశా అన్నిసార్లు మనం అప్రిషియేట్ చేయకపోవచ్చు, అన్నిసార్లు మనం పిలవకపోవచ్చు, కానీ అన్నిసార్లు ప్రభు కన్నులు మన వైపే చూస్తున్నాయని మాత్రం మరొకండి ప్రియమైన వాళ్ళ. ఒకవేళ ఇంత చెప్పినా కూడా మనం ఇంకా లోకంలోనే సాగాలని ఆశ ఉంటే ప్రభు చెప్పిన మాట ఒకటే, అదొకటి చదివి ముగించేస్తాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం లాస్ట్ వర్స్. యోహాను మొదటి పత్రిక
2వ అధ్యాయం. బైబిల్లో చాలా మాటలు దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. మన యందున్నవాడు లోకమును జయించున్నవాడు అని చెప్పి ఉన్నాడు. ప్రభు కూడా నేను లోకమును జయించి ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పబడ్డాయి ప్రియమైన వాళ్ళు. గలతీ 1:4 కూడా చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ దుష్ట లోకంలో నుండి మనల్ని విమోచించవాలని ప్రభు ప్రాణం పెట్టాడు. ఎన్నో మాటలు కనపడతాయి దీని నుంచి విమోచించాలి అని. ఇంత చెప్పినా కూడా మనం సాగితే ప్రభు చెప్పేటువంటి తీర్పు చదివి ముగించుకుందాం. 2వ అధ్యాయం 17వ వాక్యం. 2వ అధ్యాయం 16 కూడా చదువుదాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అన్న తర్వాత ఏమన్నాడంటే లోకమును దాని ఆశయు గతించిపోతాయి. దాన్ని అనుసరించాలి, దాన్ని వెంబడించాలి, దాన్ని స్నేహించాలి, దాని ద్వారా నేను చాలా పొందుకోవాలని వెంబడించిన వాడు కూడా గతించిపోతాడు ప్రియమైన. బట్ నెక్స్ట్ వర్డ్ ఏంటో తెలుసా? దేవుని చిత్తమును జరిగించేవాడు. ఆ పదం ఉందండి, నిరంతరము జీవించును. అది కోరే మనసు అయితే లోకం నుండి ఎదురవుతున్న శోధన నుండి ప్రభు చూపించిన మార్గమే మన ఆశలను సిలువ వేసుకొని ప్రియమైన ఆర్లారా ప్రభు సిలువ యందే అతిశయిస్తూ అటుకట్టుకోవడం. రెండో వైపు మనుషుల ముందు కనపడాలని కాదు, చాలా సాధారణమైనట్టు ఒక చిన్న జీవితం కావాలి. సంతుష్టి కలిగి ఉన్నవాడితో తృప్తి పొందే జీవితం. ఆడంబరాలొద్దు, కోరికలొద్దు. దేవుళ్ళలోనికి వచ్చి ఇది సంపాదించుకున్నాం, అది కొనుక్కున్నాం, షో ఆఫ్, మనకు అవసరం ఉన్నప్పుడు ఇస్తానన్నాడు అన్నటువంటి ఒక ఆజ్ఞ లేకపోతే ఒక ఆశీర్వాద మాట పట్టుకొని ఆ వాగ్దానం పట్టుకొని బతకగలిగేటువంటి జీవితం, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తిలోనికి ఎదుగుట, ఈ రెండే కనపడుతున్నాయి ప్రియమైన. ఈ మాటలు ప్రభు యందు మిమ్మల్ని బలపరిచి ఉన్నట్లయితే దేవుణ్ణి నాతో కలిసి స్తుతించండి. ఒకవేళ మీకు ఏమాత్రం కూడా సహాయం చేయనిగా మిగిలిపోయినట్లయితే నన్ను క్షమించండి. మరి మీతో ఉపదేశించినప్పుడు బలంగా మాట్లాడేటట్టు నా కోసం ప్రార్థన చేయండి.